జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్తే. నేను మీ సింహాద్రి. వెల్కమ్ బ్యాక్ టు వైకుంఠ మార్గం. ఇవాల్టి వీడియో టాపిక్ ఏంటంటే, తిరుమలలో ఉండే శ్రీవారికి ఎన్నో సేవలు ఉంటాయి. అందులో ఒక సేవ పచ్చకర్పూరాన్ని అద్దడం అనమాట. అంటే ప్రతి శుక్రవారం శ్రీవారికి అభిషేకం చేసిన తర్వాత ఈ పచ్చకర్పూర నామాన్ని పెడతారు. ఇది చాలా ప్రత్యేకమైన సేవ అనమాట. అయితే ఈ పచ్చకర్పూర నామం ఎలా పెడతారు, అసలు ఎలా తయారు చేస్తారు, అసలు ఈ పచ్చకర్పూర నామాన్ని పెట్టే విధానం ఏంటి అనేది మనం తిరుమలలో చూడలేకపోవచ్చు. కానీ మా ఇంట్లో ఉన్న శ్రీవారికి పచ్చకర్పూర నామాన్ని నేను ఎలా పెడతాను, అసలు పచ్చకర్పూర నామం ఎలా ఉంటుంది, ఈ పచ్చకర్పూర నామం శ్రీవారికి పెట్టే ప్రాసెస్ ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో చూపిస్తున్నాను. నేను ఎప్పుడు మా శ్రీవారిని నా దగ్గరకు వచ్చి 1.5 year అయిపోతుందండి. అయితే మా ఇంట్లో ఉన్న శ్రీవారిని నేను ఎప్పుడూ చూపించలేదండి. ఇదే మొదటిసారి అనుకోవచ్చు వీడియోలో చూపించడం. ఫొటోస్లో అయితే ఇదివరకు పోస్ట్ చేశాను, కానీ నేను ఇప్పుడు వీడియో తీసి ఛానల్లో పెట్టుకొని అంత ధైర్య సాహసాలు నేను చేయలేదు. ఎందుకో నాకు స్వామిని చూపించాలి అనిపించలేదు. చాలా కారణాలు ఉంటాయి, ఒకటని కాదు. ముందుకు చూపిస్తాను అని అనుకుంటున్నాను. సో మొత్తానికి 1.5 year తర్వాత నేను స్వామిని మీకు చూపిస్తున్నాను. అయితే స్వామికి ఈ పచ్చకర్పూర నామాన్ని ఎలా అద్దుతారు అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. స్వామి దగ్గర ఉన్న ఇప్పుడు ఆభరణాలన్నీ తీసి స్వామికి తిరుమంజనం చేస్తాను. అయితే నా దగ్గర స్వామికి సంబంధించిన ఆభరణాలన్నీ ఎక్కువ లేవండి. నా దగ్గరికి స్వామి వచ్చి 1.5 year అయిపోతుంది. అయినా సరే నేను పెద్ద ఆభరణాలు ఏమీ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే, ఇప్పుడు మనకి స్వామివారికి ఏమైనా పెట్టేటప్పుడు బంగారం కానీ వెండి కానీ ఇత్తడి కానీ పెట్టాలి అంటారు. పంచలోహాలు ఏదైనా పర్వాలేదు అంటారు. పంచలోహాలతో ఎక్కడ చేస్తారనేది నాకు ఐడియా లేదు. సో అందుకని ఎప్పుడన్నా చూసి వీలు కుదిరినప్పుడు చేయించుకుందాంలే, తీసుకుందాం అని చెప్పి అనే ఉద్దేశంతో చేయించలేదు అనమాట. అయితే ఇప్పుడు మనం స్వామికి పచ్చకర్పూర నామం పెడతాం కదా. పచ్చకర్పూర నామం పెట్టడం అంటే ఇది ఉంది కదా, ఇక్కడ బ్లాక్ కలర్ ఉంటుంది. ఇది 3 days 4 days తర్వాత ఇది పడిపోయింది అనమాట. ఈ పచ్చకర్పూరం పెట్టి పైన బ్లాక్ కలర్ కస్తూరి పెడతాము. ఈ కస్తూరి ఎలా పెడతారు, ఇది మొత్తం పచ్చకర్పూరం మొత్తం ఎలా చేస్తారనేది నాకు తెలిసిన కాడికి మీకు వివరిస్తాను. సో ఇప్పుడు మొత్తం స్వామికి తిరుమంజనం చేసి మళ్ళీ కొత్త బట్టలు అలంకారం చేసి అప్పుడు మీకు పచ్చకర్పూర నామం ఎలా పెడతారనేది చూపిస్తాను. ఇప్పుడు ఈ పాత పచ్చకర్పూరం ఉంది కదా, దీన్ని ఏం చేస్తాము అంటే, ఇప్పుడు ఇట్లా తీస్తే వచ్చేస్తుంది అనమాట. ఇది ఒక్కొక్కసారి మొత్తం అచ్చులా వస్తుంది, ఇలా ఒక్కొక్కసారి ఇలా రాదు, చూడండి ఇలా వస్తుంది. ఒక్కొక్కసారి పెద్ద అచ్చులా వస్తుంది అనమాట. ఇది కర్పూర సేమ్. కళ్ళు కూడా ఎలా కనిపిస్తుంది అంటే, ఇక్కడ కళ్ళు ఇదిగోండి, ఇక్కడ కళ్ళు కూడా స్వామి ఇక్కడ వరకు పెడతాం కదా, ఈ కళ్ళు కూడా కనిపిస్తాయి దీనికి. సో దీన్ని ఏం చేస్తాము అంటే, మనం అమ్మవారికి అర్చన చేస్తాం కదా కుంకుమ, ఆ కుంకుమలో కలిపేసుకుంటాం. దీన్ని కలిపేసుకుంటే మంచి సువాసన వస్తుంది కుంకుమ. ఇది ఇంట్లో ఆడవాళ్ళు పెట్టుకుంటారు కదా, వాళ్ళకి ఉపయోగపడుతుంది. మగవాళ్ళందరూ వరదపంటం పెట్టుకుంటారు కాబట్టి దాంట్లో ఇది కలపడానికి అవ్వకపోవచ్చు. మేబీ నేను ఎప్పుడు కలిపి నా భార్య పెట్టుకుంటుంది అన్నమాట. ఈ పచ్చకర్పూరం కలిపిన కుంకుమని చాలా మంచి సువాసన వస్తుంది కుంకుమ. సో దీన్ని మనం వాడుకుంటాం, తిరిగి మళ్ళీ మన కుంకుమలో కలుపుకొని వాడుకోవడానికి. స్వామికి మళ్ళీ మొత్తం తిరుమంజనం చేసి అభిషేకం చేసినప్పుడు పచ్చకర్పూరం పెడతాం అనమాట. ఎలా పెడతారనేది ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను. పచ్చకర్పూరాన్ని మనం దంచడంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలండి. లేదనుకోండి అది తెల్లగా ఉండే పచ్చకర్పూరం నల్లగా అయిపోద్ది అనమాట. దానికి ముఖ్యమైన టిప్స్ ఏంటంటే, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాలంటారు కదా, అలా అనమాట. మీకు కనిపించేది పచ్చకర్పూరం అంటారు. అంటే మనం ఇది చాలా వరకు తెలియవచ్చు. కొంతమందికి ప్రసాదాల్లో వాడతారు కదా, కొంతమంది తెలుస్తుంది, కొంతమందికి తెలీదు ఈ కర్పూరం అంటే ఏంటనేది. అయితే ఈ పచ్చకర్పూరం అనేది షాప్స్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇది నేను డబ్బాలో తీసుకున్నాను, విడిగా కూడా ఉంటుంది. అన్ని రకాల పూజ స్టోర్లో, కిరాణా షాపుల్లో కూడా పచ్చకర్పూరం అంటే ఇస్తారు. సో ఇలా చిన్న చిన్న పటికి బెల్లం ముక్కల్లా ఉంటుంది అనమాట. దీన్ని మనం స్వామికి హారతి కూడా ఇస్తారు. తిరుమలలో కూడా ఇదే ఎక్కువ ఇస్తారు శ్రీవారికి పచ్చకర్పూరాన్ని. పచ్చకర్పూరం చాలా మంచి సువాసన వస్తుందండి, అది దంచే కొద్దీ సువాసన వస్తుంది. అయితే ఈ పచ్చకర్పూరం నామాన్ని రామానుజాచార్యులు తిరుమలలో శ్రీవారికి పెట్టడం జరిగింది. అది ఎందుకు అంటే, అది చాలా పెద్ద స్టోరీ. సో మొత్తానికి అది శ్రీ మహావిష్ణువు అని చెప్పడం కోసం కళ్ళు మొత్తం కనిపించి కప్పిపోయేలాగా, అంటే కళ్ళు సగం సగం మాత్రమే కనిపించేలాగా పెడతారు. ఈ పచ్చకర్పూరం నూరుకున్న రాయి ఉంది కదండి, దాని మీద ఏదన్నా మనం ఇంతకుముందు ఏదన్నా నూరుకున్నాం అనుకోండి, అంటే పసుపు కొమ్ములు దంచిన పసుపు కొమ్ములు దాని మీద నూరిన గంధం నూరినా సరే, దానికి సంబంధించిన ఒక రసం ఏదైతే ఉంటుందో అది రాయి అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. తర్వాత ఈ పచ్చకర్పూరం ఏదైతే ఇంతకుముందు మనం దంచామో ఆ కలర్లోకి మారిపోద్ది, ఇంత తెల్లగా ఉండదు. అయితే ఈ పచ్చకర్పూర నామాన్ని మెత్తగా దంచుకోవాలి, పేస్ట్ లాగా మీకు వీడియోలో చూపించాను. అలా మెత్తగా మనకి నీళ్లు తక్కువ పోసుకోవాలండి, ఎక్కువ పోయకూడదు. అది తక్కువ నీళ్లు పోసుకొని మెత్తగా దంచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీకు చూపించేది ఏంటంటే, దీన్ని కస్తూరి అంటారు. అంటే వెంకటేశ్వర స్వామికి మధ్యలో బ్లాక్ కలర్ నామం వస్తుంది కదా, నల్ల గీత ఉంటుంది. అంటే మనం మామూలు భక్తులు అందరూ రెడ్ కలర్ పెట్టుకుంటారు, కానీ శ్రీవారికి మాత్రం కస్తూరి పడతారు. ఇది కస్తూరి అంటారు అనమాట. ఇది కూడా పూజా స్టోర్ షాప్లో దొరుకుతుంది. ఒక్కో షాప్లో ఈ బాక్స్ ఉంది కదండి, ఒక్కో షాప్లో 20 రూపాయలు ఉంటుంది, ఒక్కో షాప్లో 40 ఉంటుంది, ఒక షాప్లో 30 ఉంటుంది. అంటే 40
రూపాయల బాక్స్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, 30 రూపాయలు 20 రూపాయల బాక్స్లో కొంచెం తక్కువ ఉంటుంది అనమాట. సో నాకైతే ఇది ఒక 4 టైమ్స్కి వస్తుంది అనమాట. 40 రూపాయల బాక్స్ అయితే 4 సార్లు పచ్చకర్పూర నామం పెట్టడానికి అవుతుంది. ఈ కస్తూరి ప్యాకింగ్లో ఎలా ఉంటుందంటే తాజ్మహల్ టీ పొడి గింజలు గింజలుగా ఉంటుంది కదా, అలా ఉంటుంది అనమాట. అయితే దాంట్లో మనం ఒక చుక్క నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు నానితే సరిపోద్ది. అంటే మనం ఎలా చెప్పాలంటే అది ముందుగా నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని పచ్చకర్పూరం కూడా నాని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి. ఆ తర్వాత స్వామికి చక్కగా అభిషేకం చేసి శుభ్రంగా ఒక మడి వస్త్రంతో స్వామిని శుభ్రంగా తుడిచి ఆ తర్వాత మళ్ళీ కొత్త నూతన వస్త్రాన్ని స్వామికి అలంకరింపజేసి ఈలోగా పచ్చకర్పూరం చక్కగా నానుంటుందండి. నానడం అంటే మెత్తబడుతుంది అనమాట. అంటే యాక్చువల్లీ పచ్చకర్పూరం దంచిన వెంటనే పెట్టేసాం అనుకోండి కొంచెం బరకగా ఉంటుంది. నేను ఇది గత 1 ఇయర్గా పెడుతున్నాను కాబట్టి నాకు అర్థమైన విషయం ఇది. ఒక్కొక్కరు ఒక్కొక్క టిప్స్ ఫాలో అవుతూ శ్రీవారికి పచ్చకర్పూర నామాన్ని పెడతారు. కానీ నాకైతే ఈ పచ్చకర్పూర నామాన్ని పెట్టడానికి మినిమం ఒక 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు పడుతుంది. మీరు అక్కడ వీడియో ప్రాసెస్ చూస్తున్నారు కదా, కేవలం ఈ ప్రాసెస్ చేయడానికి నాకైతే 15 నిమిషాలు ఈజీగా పడుతుంది. మరి మిగతా వాళ్ళు చాలామంది శ్రీవారి భక్తులు ఉన్నారు, వాళ్ళు ఎంత సమయం తీసుకుంటారో నాకు తెలీదు. నాకు ఇంకా పూర్తిగా రాదండి. అండ్ స్టిల్ ఇప్పటికి కూడా నాకు ఈ పచ్చకర్పూర నామాన్ని పెట్టడం రాదు. మా ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరూ కూడా చాలా చక్కగా పెట్టేస్తారు. నేను మాత్రం ఎంత చేసినా సరే నాకు ఈ పచ్చకర్పూర నామాన్ని పెట్టడం అనేది నేను ఇప్పటికీ స్టిల్ పూర్తిగా నేర్చుకోలేదు. అయినా ఎందుకు చూపిస్తున్నాను అంటే ఇది ఎలా పెడతారు, ఎలా ఉంటుంది అనేది ఒక ప్రాసెస్ చూపిద్దాము మన శ్రీవారి భక్తులకి అని చెప్పేసి ఈ యొక్క వీడియోని చేస్తున్నాను. ఈ పచ్చకర్పూర నామాన్ని మెత్తగా చేసుకొని ఒక పేస్ట్లో పక్కన పెట్టుకున్నాం కదా, దీన్ని తీసుకొని స్వామి నుదుటను అనమాట, అంటే 2 కనుబొమ్మల మధ్య పెట్టి నొక్కి ఫ్రెష్ చేయాలి. మరి గట్టి నొక్కాలి, లేదనుకోండి అది ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఊడిపోయి కింద పడిపోతాం. అలా కాదు, గట్టి నొక్కాలి. అలా అని చెప్పి నొక్కేసామన్నప్పుడు గట్టి నొక్కేసాం అనుకోండి మొత్తం అది చిదిగిపోతాయి. ఎలా ఉంటుందంటే ఒక మెత్తగా మనం పిండి దీపం అంటాం కదా, పిండి అన్న నయమండి కొంచెం హార్డ్గా ఉంటుంది. అలా కాదు, జస్ట్ చిన్న ఒక దారం తగిలినా అది కట్ అయిపోద్ది అనమాట. మరి తిరుమలలో ఉన్న శ్రీవారికి ప్రతిరోజు ఎన్నో కైంకర్యాలు చేస్తారు కదా, ప్రతిరోజు ఈ పువ్వులు ఎన్నో రకాల పువ్వులన్నీ శ్రీవారికి అలంకరింప చేస్తారు. ఈ పచ్చకర్పూర నామానికి తగలకుండా ఎలా అలంకారం చేస్తారా అనిపిస్తుంది. నాకే సగం 3 రోజులు పోతే ఆ మధ్యలో ఉన్న కస్తూరి బ్లాక్ కలర్ ఊడిపోతుంటుంది అనమాట. సో స్టార్టింగ్లో నాకు పచ్చకర్పూర నామం పెట్టడం రాక నేను ఏం చేస్తున్నానంటే జస్ట్ అలా పెట్టేవాడిని. పెడితే అది ఒక 3 రోజులకి స్వామి నుంచి ఊడిపోయేది అనమాట. అయితే దీంట్లో ముఖ్యమైన కీలకమైన సన్నివేశం లేదా సంఘటన ఏంటంటే శ్రీవారికి మనం పెట్టే నామాన్ని కంగారు పెట్టామనుకోండి అస్సలు ఉండదండి, ఉంచుకోడు, అది సరిగా రాదు. మొహం ఎలా ఉంటుందంటే అసలు ఆ బొగ్గలు కానీ ఆ మూతి కానీ మొత్తం అలిగేస్తాడనమాట. ఇక అలగడం అంటే మామూలుగా అలగడం కాదు, ఇంకా నాకు నచ్చలేదు, నువ్వేదో చేసుకుంటున్నావు చేసుకో, నాకు సంబంధం లేదు అన్నట్టు ఉంటుందండి శ్రీవారి ఫేస్. నిజంగా మనం ఎంతో టైం తీసుకొని చక్కగా ఇంకా అలసట విసుగు అనేది లేకుండా ఇంకా బాగా పెట్టాలి ఈ శ్రీవారిని ఇంకా ఎంతో అందంగా అలంకరింపజేయాలని ఎంత మన మనసులో ఉంటుందో అంతకంతగా అలంకరించుకుంటాడండి స్వామి. ఈ కస్తూరి చిన్న సైజు పాములాగా అండి, అంటే చూసారు కదా ఇందాక మీరు వీడియోలు చూసారు, ఇప్పుడు చిన్న సైజు పాములాగా నలిచి, అంటే 2 చేతుల్లో పెట్టి నలచాలి. నలిసిన తర్వాత సూదిగా వస్తుంది. దాన్ని తీసుకెళ్ళి అంటే ఎదురు చెట్టు ఉంటుంది కదండి, ఎదురు చెట్టు ఒక పత్రం ఎలా ఉంటుందో ఆ సైజు రావాలంట. సో నాకు ఇన్స్టిల్ ఇప్పటికి కూడా రాదు చూడండి. శ్రీవారి కిందనేమో ఆ నామం మొదటేమో లావుగా రావాలి, పైకి వెళ్ళే కొద్ది సన్నగా రావాలి. నాకు స్టిల్ ఇప్పటికి కూడా అది ఎంత తిప్పినా నా చేతికి ఇంకా రాదు. మరి ఎప్పుడు పూర్తిగా వస్తుందో తెలీదు. అయితే ఏంటంటే నేను అగరబత్తి పుల్లతో అది సరి చేస్తున్నానండి. కొందరైనా కొత్త దారంతో కానీ క్లాత్తో కానీ రకరకాలుగా ట్రై చేస్తారు. నేను మాత్రం అగరబత్తి పుల్లతోనే ట్రై చేస్తాను. ఈ గడ్డం కింద కర్పూరం పెట్టేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే పైన కస్తూరి పెట్టాం కదా, ఈ కస్తూరికి ఆల్రెడీ మన చేతులకు అంటికిపోద్ది అనమాట. అంటిపోయిన తర్వాత శుభ్రంగా మన చేతులు కడుక్కోవాలి. మన చేతులు కడుక్కోపోయాం అనుకోండి గడ్డం కింద పెట్టే కర్పూరం కూడా బ్లాక్ కలర్ అయిపోతుంది, తెల్లగా కనిపించదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనం అభిషేకం చేసిన తర్వాత ఎవరైనా శ్రీవారి నామం పెట్టుకోవాలనుకున్నవాడు ఎవరైనా ఉంటే ఈ కర్పూర నామం పెట్టేటప్పుడు మన చేతులు శుభ్రంగా కడుక్కోవాలండి. పసుపు చేతులు ఉన్నా కుంకుమ చేతులు ఉన్నా సరే మొత్తం అది మనకి తెల్లగా కనిపిస్తుంది కదా, అసలు తెల్లగా ఉండదు. అది ఏ కలర్ మనం పట్టుకున్నామో ఆ కలర్ వెంటనే కర్పూరం పీల్చేసుకుంటుంది అనమాట. ఇంకా తర్వాత శ్రీవారికి బొగ్గు చుక్క పెట్టేస్తున్నాను. నిత్య పెళ్లి కొడుకు కదా, నిత్య యవ్వనుడు. తర్వాత యజ్ఞోపవేతం వేసేసి నా దగ్గర ఉన్న జ్యువెలరీస్ మొత్తం శ్రీవారికి సమర్పిస్తున్నాను. మీకు ముందుగా చెప్పాను, నా దగ్గర ఎక్కువ జ్యువెలరీస్ ఏమీ లేవు, నేను ఎక్కువ పెట్టలేదు. ఎందుకంటే అవన్నీ పెట్టకూడదు అంటారు. తర్వాత అవన్నీ నేనే ఎందుకో డబ్బులు లేవని కాదు, కానీ నాకు ఎందుకు కొనాలి ఇప్పుడు అనిపించలేదు. ఎందుకో కొనాలి అని, ఇంకా ఎక్కువ బాగా అలంకారం చేయాలి అని ఉంటుంది. కానీ ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఏంటంటే స్టార్టింగ్లో 2-3 చైన్స్ కొన్నాను. అవి ఎలా ఉంటాయి అంటే అభిషేకం చేయడం తీస్తుంటాం కదా, అలాంటి టైంలో ఏమన్నా 2 నీళ్ళు చుక్కలు పడ్డాయి అనుకోండి మొత్తం అది గిల్ట్ మొత్తం పోతుంది అనమాట. ఇంకా అలాంటి డూప్లికేట్ ఎందుకులే అని చెప్పేసి లక్ష్మీ కాసుల హారం ఒకటిని, తర్వాత తులసి మాల ఒకటి వేస్తాను. తర్వాత ఫస్ట్ ప్లేసింగ్గా చిన్నది, అది ఫస్ట్ ప్లేసింగ్ కదా నవరత్నమాల అంటారు, ఆ నవరత్నాల మాల ఒకటి వేస్తాను అనమాట. ఇంతే. ఆ తర్వాత శ్రీవారిని పువ్వులతో అలంకరించి తులసి దళాలతో పూజ చేసుకుంటాను.
ఇదండి మొత్తానికి ఈ పచ్చకర్పూర నామం ఎలా పెడతారు, ఈ పచ్చకర్పూర నామం పెట్టే ప్రాసెస్ ఏంటి అనేది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఏమనిపించింది అనేది నా కామెంట్లో తెలియజేయండి. మీరు కూడా ఈ విగ్రహాన్ని అంటే ఈ శ్రీవారి మూర్తి ఏదైతే ఉందో ఇలాంటి విగ్రహాలు తెచ్చుకొని పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఏదో నేను చూపిస్తున్నాను సినిమాటిక్గా చాలా బాగుంటుంది, కానీ తెర ముందు చూసేది వేరు, తెర వెనక జరిగేది వేరు. అది చేయడం అనేది చాలా కష్టం ఉంటుంది. సో నేను భయపెట్టాలని నేను ఒక్కడే చేసుకోవాలని ఉద్దేశం కాదు. మీరు ఏమైనా ఇలాంటి శ్రీవారి విగ్రహాలు తెచ్చుకోవాలనుకున్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళని, మీ అర్చకుల్ని అందరిని అడిగి పదే ఆలోచించుకొని అప్పుడు మీరు ట్రై చేయండి. తప్ప కానీ ఇదే ఫొటోస్తో చాలా ముద్దుకుంది కదా, మనం కూడా అలా చేసుకోవచ్చు కదా అని మాత్రం ఎప్పుడూ ట్రై చేయొద్దు. దీని గురించి ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. లేదంటే మరొక వీడియో చేస్తాను. అంతవరకు సెలవు. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.